స్వాతంత్ర్య సమరయోధుడు, తొలితరం సాగునీటి ఉద్యమకారుడిగా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించుకున్న అనంత వెంకటరెడ్డి వర్ధంతి కార్యక్రమం అనంతపురంలో పెద్ద ఎత్తున నిర్వహించారు. రాజకీయాలకు అతీతంగా ఎంతో మంది నాయకులు తరలివచ్చి ఆయనకు నివాళులర్పించారు. అనంతపురం ప్రభుత్వాసుపత్రి వద్ద ఉన్నటువంటి ఆయన విగ్రహం వద్ద వర్ధంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ ఎంపీలు రంగయ్య, గోరంట్ల మాధవ్, మాజీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, విఘ్నేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్, కేవీ రమణ, మేయర్ వసీంతో పాటు ఎంతో మంది నాయకులు కూడా తరలివచ్చారు. అనంత వెంకటరెడ్డి విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ, జిల్లా రాజకీయ చరిత్రలో సుదీర్ఘకాలం ప్రజాప్రతినిధిగా పనిచేసిన అనంత వెంకటరెడ్డి జీవితం స్ఫూర్తిదాయకమన్నారు. జిల్లాను కరువు బారి నుంచి కాపాడేందుకు విశేషంగా కృషి చేశారని కొనియాడారు. ఆయన సేవలను గుర్తించిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హంద్రీనీవాకు అనంత వెంకటరెడ్డి పేరు పెట్టాలని గుర్తు చేశారు. పదవులు ఉన్నా లేకున్నా ఒకేలా ఉండాలంటే పదవులంటే ప్రజలకు సేవ చేయటానికేనని నిరూపించారు. దాదాపు 8 నుంచి 9 సార్లు రాజకీయాల్లో పోటీ చేసిన 6 సార్లు పదవుల్లో ఉన్న ఫ్యాక్షన్ అనే తన జీవితంలోకి రాకుండా చేశారన్నారు. కరువు ప్రాంతానికి నీరు ఎలా తీసుకుని రావాలని ఆయన తప్పించారని, ఆయన చేసిన పోరాటాల వల్ల హంద్రీనీవా పథకం వచ్చిందని, దానిని చంద్రబాబు తాగునీటి ప్రాజెక్టుగా మార్చే ప్రయత్నం చేశారన్నారు. దీనిని పొలిటికల్ టూల్గా మార్చారని విమర్శలు చేశారు. భవిష్యత్తులో ఆయన స్ఫూర్తితోనే జిల్లాకు సాగునీరు తెప్పించేందుకు కృషి చేస్తామన్నారు. అలాగే నీతి, నిజాయితీ, నిబద్ధతలే ఆయన మాకు ఆస్తిగా ఇచ్చారని, వాటితోని రాజకీయాల్లో ఉంటామని అనంత వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. అనంత వెంకటరెడ్డి గారికి ఘనమైన నివాళులు కూడా అర్పిస్తూ, అనంత వెంకటరెడ్డి గారి యొక్క సుదీర్ఘమైన రాజకీయ జీవితం ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కూడా గడిచిపోయాడు. ఆయన రాజకీయాల్లో ఉన్నప్పుడు అనేకమైన పదవులు కూడా అనుభవించిన, ఎక్కడ కానీ పదవులు ఉన్నప్పుడు కానీ పదవులు లేనప్పుడు కానీ సాధారణమైన జీవితం అనేది కూడా ఎలా కూడా గడపాలి అని, పదవులు ఉన్నప్పుడు కూడా సాధారణంగానే కూడా సామాన్య జనం ఎలా ఉంటారో అలాగ ఉండేదాన్ని కూడా నేర్పించిన వాడు. మాకే కాదు, రాజకీయాలు ఉండేవారు అందరికీ కూడా ఇలాగే ఉండాల్సిన అవసరం కూడా ఉంది అని కూడా చెప్పేవాడు. రాజకీయాలంటే పదవులు అనుభవించడానికే కాదు, లేకపోతే అధికారం మాత్రం అనుభవించడానికే కాదు, ప్రజలకు సేవ చేయడానికి, తర్వాత నమ్ముకున్న ప్రజలతో పాటు ఆ ప్రాంతానికి కూడా సేవ చేయడానికి అని చెప్పి ఆచరణలో కూడా పెట్టినవాడు కూడా. మరీ ముఖ్యంగా అనంతపురం జిల్లా అంటే అందరికి కూడా మతికొచ్చేది ఏమంటే, అనంతపురం జిల్లా రాజకీయాలంటే ఫ్యాక్షనిజంతో కూడుకున్నది, ఫ్యాక్షనిస్టులు అనేది కూడా ఎక్కువ, అలాగే కరువు అనేది కూడా 2 వస్తాయి. కానీ ఎక్కడ కానీ అంత సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో కూడా దాదాపుగా కూడా 8-9 ఎలక్షన్లు నిలబడి 6 మార్లు కూడా శాసనసభ్యుడిగానో, శాసనమండలి సభ్యుడిగానో, లేకుంటే పార్లమెంటు సభ్యుడిగా ఉన్నా, పీపీగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్గా, అలాగే ఏపీపీగా 1గా అనేకమైన పదవులు ఉన్నా కూడా ఎక్కడ కానీ రాజకీయాల్లో ఫ్యాక్షన్ అనే దానికి కూడా ఎక్కడ కానీ తావు లేకోకుండా ఆయన రాజకీయ జీవితంలో పదవులు అనేది కూడా తాను స్వార్థానికి కాకుండా ప్రజలకు, ఈ ప్రాంతానికి కూడా నిరూపించిన వాడు కూడా అనంత వెంకటరెడ్డి గారు కూడా.